దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజు మనందరం ఈ విధంగా కూడుకోవడానికి దేవునికి ఇష్టమైనందుకు ఎంతగానో నేను కూడా ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇక్కడ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలండి. దేవుని యొక్క శిలువ శ్రమల కాల ధ్యానంలో మనము అనేక రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము. గెత్సెమనే నుండి గొల్గోతా వరకు ప్రభు యొక్క శిలువను మోస్తూ ఆయన సాగుతున్న యాత్రలో అనేక సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటూ వాటి నుంచి మనం నేర్చుకుంటూ ఆయన కొరకు సిద్ధపరుస్తూ మనం సిద్ధపడుతూ ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలను మార్చుకుంటూ ఉన్న ఈ సమయంలో ఈ 29th డేన మనందరం కూడా మరి ఒక రోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రక్కలో పొడిచిన బల్లెపు మోటును జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని సత్యాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ రోజు మనందరం కూడా ఈ వాక్యాన్ని వినబోతుండగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాము. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మనందరం కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనమైన మా ప్రియా పరలోక తండ్రి, నీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన ఈ సమయంలో ప్రభా మేమందరం ప్రభా ఈ విధంగా కూడుకొని ప్రభా నీ యొక్క మరణాన్ని ప్రభా, నీ యొక్క శ్రమను ప్రభా, నీ వేదనను ప్రభా, నీ యొక్క కష్టాన్ని ప్రభా, నీ అపరాధాన్ని ప్రభా, నిందలను ప్రభా, అన్నిటిని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటగా ప్రభా మా హృదయాన్ని మీరు తాకండి ప్రభా, వాటిని ప్రభా బద్దలు కొట్టండి తండ్రి ప్రభా. నీకు ప్రభా మాదికరంగా ప్రభా మేమందరం నీ యొక్క కొరకు ప్రభా, నీ కృప కొరకు ప్రభా మేమందరం ప్రభా మాదిరికరమైన జీవితాలు ప్రభా మేము జీవించలాగా సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ఈ రోజు మేము ధ్యానించుకోవచ్చుండగా ప్రభా మీరు మా పట్ల ఉండండి తండ్రి ప్రభా. మా తలంపులు కాదు కానీ ప్రభా కేవలం నీ తలంపులు ప్రభా నా పట్ల ఉంచండి తండ్రి ప్రభా. వినిచుండగా ప్రభా మా అందరి హృదయాల ప్రభా కరిగి ప్రభా మానవర్షకాలకు ప్రభా నీ ప్రేమను అనేక మందికి చాటు విధంగా ప్రభా ఇందులాగా సహాయం దయచేయండి తండ్రి. అదే విధంగా ప్రభా ఈ వాక్యం ప్రభా ఎవరికైతే అవసరం ఉందో ప్రభా, ఎవరైతే ప్రభా నీ ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా, నిన్ను రుచి చూసి జీవించాలని ప్రభా ఎంతమంది అయితే ఆశిస్తున్నారు తండ్రి ప్రభా వారి చెంతకు ప్రభా నీ వాక్యాన్ని తీసుకెళ్ళమని మేము కోరుచున్నాము తండ్రి. ప్రత్యేకించి ప్రభా ఎటువంటి సాతాను శోధనకు ప్రభా చాటు లేకుండా ప్రభా సమస్తము ప్రభా నీకు మహిమకరంగా జరుగులాగున ఈ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని త్వరలో రానున్న యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఒక మారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనములండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన సమయంలో ఒక లేఖన భాగం చదువుకొని మనము ముందుకు సాగుదాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనము ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనము. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. ఈ యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుకున్న వాక్య భాగానికి ఒక అంశాన్ని మనము పెట్టదలిచినట్లయితే విమోచన చిహ్నాలు అని నా యొక్క ఆలోచన. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణం పొందింది మనకు విమోచనను కలుగు చేయడానికి, పాపము నుండి మనల్ని విముక్తుల్ని చేయడానికి ఆ శిలువ మరణం అనేది ప్రభు వారు పొంది ఉన్నారు. అయితే దానికి చిహ్నం ఏమిటి అంటే, ఈ విమోచనకు చిహ్నం ఏమిటి, ఆయన మన కోసం బలి ఇవ్వటానికి, ఆ శిలువ మరణానికి, మనకు నిత్య జీవం ఇవ్వటానికి, వీటన్నిటికీ గుర్తు ఏంటి, చిహ్నం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ వాక్యంలో మనం చదివినప్పుడు సైనికులలో ఒకడు ఆయనను ఈటితో పొడిచినప్పుడు రక్తము నీరు కారెను అని చెప్పనుంది. సో ఈ రక్తము నీరు అనేది దేవుడు మనకు అనుగ్రహించిన విమోచనకు చిహ్నంగా ఉందని నేను భావిస్తూ ఈ రోజు ఈ వాక్య భాగాన్ని విమోచన చిహ్నాలు అని చెప్పని మనము ధ్యానించుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అలాగే దేవుడు మనకు సహాయం చేస్తాడని నేను ఆశిస్తున్నాను. నిజంగానే మనందరి కొరకు, సర్వ మానవాళి కొరకు రక్షణ నిమిత్తమై ఆయన చేయవలసిన త్యాగంలో, అల్టిమేట్ సాక్రిఫైస్ లో ముఖ్యమైన ఘట్టం ఈ శిలువ మీద ఆయన మరణించడము. ఆ శిలువ మీద ప్రభువు వారు ఇంకా తన ఆఖరి మాటలుగా 7 మాటలు పలికిన తర్వాత తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకొని అంతా కూడా సమాప్తమైనది అంటే తను ఈ భూమి మీదకి వచ్చి తను చేయాల్సిన పని అంతా మొత్తం కూడా సమాప్తం అయిపోయిందని బలి అర్పణగా తన ప్రాణాన్ని అర్పించుకున్న తర్వాత ఆయన ప్రాణాన్ని విడిచిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన ఈ బల్లెముతో ప్రక్కలో యేసుప్రభు వారి యొక్క ప్రక్కలో పడవటం అనమాట. అయితే మనం ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే
యేసు ప్రభు వారు మరణించే సమయంలో అక్కడ ఉన్న ప్రకృతి అంతా కూడా చాలా భయంకరంగా మారిపోయిందనమాట. అంటే సూర్యుడు అదృశ్యం అవ్వటము, అక్కడ ఉన్న అంటే పగటి వేళే అదంతా కూడా చీకటిమయం అవ్వటము. అలాగే గుడి తెర అంటే గర్భాలయం యొక్క తెర నడిమికి రెండుగా చీలిపోవటం అనేది, ఇదంతా కూడా దేవుని యొక్క అంటే దైవ కుమారుడి యొక్క మరణానికి సూచనగా ఉందన్నమాట. అనేక మంది శిలువ మరణం పొందినప్పటికీ కూడా ఈ ప్రకృతిలో ఎటువంటి స్పందన అనేది, ఘోష అనేది లేదు. కానీ ఎప్పుడైతే ప్రభువారు మరణించారో అప్పుడు మాత్రమే ఇటువంటి ప్రకృతిలో ఎటువంటి సందర్భాలు అనేవి జరిగినాయి అన్నమాట. ఒకసారి మనము దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ అక్కడ ఉన్న శతాధిపతి కూడా ఈయన నిజముగా నీతిమంతుడుగా ఉండడని చెప్పని దేవుణ్ణి ఆయన మహిమపరిచారనమాట. అనేక మంది మరణాలు ఆయన చూసుంటాడు. శతాధిపతి అంటే అనేక మందికి శిక్ష విధించి అనేకల్ని సిలువకు చూస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారిని చూసినప్పుడు ఈయన నిజముగా నీతిమంతుడు అని చెప్పని ఆయన దేవునిని మహిమపరిచారు. అక్కడ ప్రభు యొక్క సిలువను ఎవరైతే అప్పగించారో వాళ్ళందరూ కూడా ప్రభువుని సిలువకు అప్పగించి కేకలు వేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఆయన మరణాన్ని చూసిన తర్వాత అందరూ కూడా చాలా భయంకరంగా వాళ్ళ గుండెలు కొట్టుకుంటూ వాళ్ళ రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తూ ఉండడం మనం చూసాం అనమాట. ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం మనము చూద్దామండి. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాము. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యం ఆయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకు కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళింది. కాబట్టి ఆయన మరణాన్ని ప్రకృతి కూడా సహించలేకపోయింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన నిజ రక్షకుడు అని చెప్పని ఆ నిమిషాల్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారనమాట. అయితే ఆయన మరణాన్ని అక్కడంతా కూడా ప్రత్యక్షంగా జరిగినప్పటికీ కూడా ఈటుతో పొడిచిన సైనికుడికి ఒక చిన్న ఆయనకి ఇంకా మరణం ఉందేమో, ఇంకా ఊపిరి ఉందేమో అని ఒక చిన్న అనుమానం అనేది ఉండటంతో ఆయన ప్రక్కలో పొడిచి దాన్ని నిర్ధారించుకోవాలి, కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పని ఆ సైనికుడి యొక్క ఆలోచన. అయితే ఆయన మరణించాడు, అంత త్వరగా మరణించాడు అని చెప్పి ఎట్లా మనం ఆలోచన చేయొచ్చు అని అంటే, ఆ రోజు ప్రభువుని సిలువ వేసిన రోజు శుక్రవారం అంటే ఫ్రైడే వస్తుంది అనమాట. సో ఆ మహా శుక్రవారం రోజు నెక్స్ట్ డే ఏమవుతుందంటే విశ్రాంతి దినము. సాధారణంగా యూదులోకి వాళ్ళ డేస్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే సూర్యాస్తమయానికి నుంచి నెక్స్ట్ డే ఆ ఫాలోయింగ్ డే లో ఉన్న సూర్యాస్తమయం వరకు ఒక రోజుగా వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. ఇప్పుడు ఫ్రైడే నైట్ సన్సెట్ అయిన తర్వాత డే స్టార్ట్ అయ్యి సాటర్డే ఈవినింగ్ మళ్ళీ సన్సెట్ అయ్యే వరకు ఆ నైట్ ఫాల్ వరకు కూడా ఒక డేగా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ప్రభు వారిని సిలువకు అప్పగించిన సమయము దాదాపు మధ్యాహ్నము 3 గంటలకు అవుతుందన్నమాట. సో ఆ 3 గంటల సమయము తర్వాత 3 గంటల సమయం తర్వాత అంటే దాదాపు ఇంకా మరో 3 గంటల్లో అంటే మరొక జాములో నెక్స్ట్ సన్సెట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే శనివారం స్టార్ట్ అవుతుంది. సో ఈ శనివారాన్ని వాళ్ళు వారంలో 7వ రోజుగా కన్సిడర్ చేస్తారు. అంటే దాన్ని విశ్రాంతి దినంగా కన్సిడర్ చేస్తారు. సృష్టి ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే 7వ దినాన్ని విశ్రాంతి దినముగా యెహోవా దేవుడు సెలవిస్తారు. మీరు ఆ రోజు ఏమి పని చేయకూడదు, అది విశ్రాంతి దినము. 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు విశ్రాంతి ఎట్లయితే యెహోవా దేవుడు తీసుకున్నారో అట్లానే ఈ యూదులు వాళ్ళ ఆచార ప్రకారము శుక్రవారాన్ని 6th డేగా, శనివారాన్ని 7th డేగా అండ్ ఆదివారాన్ని వాళ్ళు వారంలో ఫస్ట్ డేగా కన్సిడర్ చేస్తారు. అంటే ఆది అంటే ప్రారంభం లాగా ఆ వారానికి ప్రారంభంగా ఆదివారాన్ని కన్సిడర్ చేస్తారు. అండ్ లాస్ట్ డే వచ్చేసరికి 7th డే వచ్చేసరికి సాటర్డే, దాన్ని వాళ్ళు విశ్రాంతి దినంగా ఆచరిస్తూ ఉంటారు. సో విశ్రాంతి దినంగా వాళ్ళు ఎట్లా ఆచరిస్తారు అంటే వాళ్ళు ఇంకా ఏ పని చేయరు.
అన్ని వర్క్స్ కూడా ఆపేసుకొని ఓన్లీ ప్రార్థన చేయాలి అని చెప్పని సన్హెడ్రిన్ సభలకు కానీ లేకపోతే దేవాలయాలకు వెళ్ళటం కానీ అంత ప్రార్థనలో గడుపుతారు. అండ్ పస్కా బలి ఖచ్చితంగా ఆచరిస్తారు. దేవుడు చెప్పిన పస్కా బలిని వాళ్ళు ఆచరిస్తూ సో ఆ పెంతుకొస్తు దినం అంటారు. సో అట్లా దాన్ని ముఖ్యంగా కేవలం వాళ్ళ సమయాన్ని మొత్తం దానికే కేటాయిస్తారు. అండ్ అది కూడా వాళ్ళ కుటుంబం అంతా కలిసి చేసుకుంటారు. అండ్ ఆ రోజు ఇంకా విశ్రాంతి దినంగా వేరే ఏ పని చేయకుండా వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఆ దినాన్ని కేటాయిస్తారనమాట. సో అటువంటి దినము స్టార్ట్ అయిపోబోతుంది అని వాళ్ళకి తెలిసినప్పుడు లైక్ 6 కల్లా నెక్స్ట్ విశ్రాంతి దినం వస్తుందని తెలిసినప్పుడు వాళ్ళు ఇంకా ఏ పని చేయకూడదు కాబట్టి సిలువ మీద నుంచి ఆ శవాలను అంటే ఆ మృతదేహాలను వెంటనే దించాలని చెప్పని యూద అధికారుల యొక్క ఆలోచన అనమాట. ఎందుకంటే పాత నిబంధనలో సిలువ మీద మ్రాను మీద ఆ శవాలు రాత్రిపూట వేలాడకూడదని చెప్పని యెహోవా దేవుడు సెలవిస్తారు. సో ఈ యూదులు యాజ్ యూజువల్ గా వాళ్ళు ఆ వాళ్ళకున్న ఆచారాలను పాటిస్తారు గాని వాళ్ళ హృదయాల్లో వాళ్ళకి ఎటువంటి న్యాయం కానీ ఏది ఉండదన్నమాట. అందుకని ప్రభు వారిని అంధకారమైన మార్గదర్శకులు అంటారు. అంటే వాళ్ళు దశమ భాగాలు ప్రార్థన చేయటాలు ఇవన్నీ కూడా చక్కగా ఆచరిస్తారు కానీ వాళ్ళ హృదయం అంతా కూడా చాలా కఠినంగా ఉంటుంది. చాలా క్రూరమైన ఆలోచనలు వాళ్ళు కలిగి ఉంటారన్నమాట. అందుకని ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 22, 23 వచనాలు చూసినట్లయితే, మరణ శిక్షకు తగిన పాపము ఒకటి చేయగా అతనిని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలెను. సో మరణ శిక్షకు తగిన పాపము చేసినప్పుడు దేవునికి ఆ వ్యక్తి శాపగ్రస్తుడుగా ఉంటాడనమాట. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మరణ శిక్ష వేయటం కూడా ఎట్లాంటి మరణ శిక్ష వేస్తారంటే మ్రానుకు వేలాడదీసే మరణ శిక్ష మాత్రమే వేస్తారనమాట. కాబట్టి అప్పుడు ఆ కాలంలో దేవుడు ఆ భూమిని స్వాస్థ్యంగా అంటే వాగ్దాన దేశంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ దేవుడు భూమిని ఎంతో పవిత్రంగా దాని ఒక స్వాస్థ్యంగా ఇస్తున్నారు కాబట్టి దాన్ని పరచకుండా ఉండాలని చెప్పని అగత్యముగా అంటే చాలా క్విక్ గా మీరు ఆ వ్యక్తి మరణించిన వ్యక్తి శాపగ్రస్తుడు గనక అతనిని తీసుకెళ్లి వెంటనే పాతి పెట్టాలని చెప్తారు. సో యూదులు ఇటువంటివి చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. అంటే ఖచ్చితంగా అవి చేస్తారు కాబట్టి ఆ యూదులు అధికారులు ఏం చేశారంటే వెంటనే పిలాతు దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ డే విశ్రాంతి దినం అంటే శుక్రవారము సిద్ధపడతాడనమాట. ఆ విశ్రాంతి దినం ఆ పస్కా బలి భుజించడానికి ముందు రోజైన ఫ్రైడే రోజు వాళ్ళంతా సిద్ధపరిచే దినం అని చెప్పని అనుకుంటారు. సో ఆ సిద్ధపరిచే రోజున వెళ్ళి నెక్స్ట్ డే విశ్రాంతి దినం అది చాలా మహాదినము మనకి. కాబట్టి ఆ రోజు శిలువ మీద ఆ మృతదేహాలు ఉండటం మంచిది కాదు. కాబట్టి మనం వెంటనే వారిని పాతి పెట్టాలని చెప్పని పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే వాళ్ళ కాళ్ళను మేము విరగొడతాం, వాళ్ళ కాళ్ళను విరగొట్టేసి మేము వాళ్ళని పాతి పెడతామని చెప్తారు. దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే కాళ్ళు విరగొట్టినప్పుడు అంటే మ్రాను మీద వేలాడుతున్నప్పుడు ఆ కాళ్ళను వాళ్ళు మేకులతో కొడతారు. సాధారణంగా తాళ్ళతో కొడతారు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారికి మేకులతో అంటే శిక్షను ఇంకా కఠినం చేయాలని చెప్పని వాళ్ళు మేకులతో కొడతారు. సో అయితే ఎప్పుడైతే కాళ్ళను విరగొడతారో ఆ బాడీ వెయిట్ అంతా కూడా ముందుకు వేలాడబడుతుంది అనమాట. ఆ మ్రాను మీద వేలాడబట్టం వల్ల ఆ బాడీ వెయిట్ అనేది కిందకి వేలాడబట్టడం వల్ల రెస్పిరేషన్ అనేది సరిగ్గా అవ్వదు. లైక్ ఊపిరితిత్తుల్లో ఊపిరి తీసుకోవడం అనేది చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఎందుకంటే అది కుషించుకుపోతుంది. ఆ రొమ్ములవన్నీ కూడా చేతులు వెనక్కి లాగేసి కడతారు కాబట్టి ఆ ఊపిరి తీసుకోవటం అనేది ఆ ముందుకు వేలాడబడుతున్నప్పుడు ఆ రొమ్ములు లంగ్స్ అన్ని కూడా కుచించుకుపోయి లైక్ బ్రీతింగ్ కి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో అటువంటి ఊపిరాడని సమయంలో మరణం అనేది చాలా త్వరగా సంభవిస్తుంది. సో సో అందుకని కాళ్ళు విరగొట్టడం అనేది వాళ్ళు వెళ్ళి పిలాతు దగ్గర అడుగుతారనమాట. సో ఎప్పుడైతే పిలాతు దానికి అంగీకరిస్తారో వెంటనే వాళ్ళు వచ్చి మొదటి దొంగ కాళ్ళు విరగొడతారు, అలాగే రెండో దొంగ కాళ్ళు కూడా విరగొడతారు అనమాట. కానీ ప్రభు వారి కాళ్ళు విరగొట్టారు. ఎందుకంటే అందరూ ఊహించిన కన్నా ముందే ప్రభు వారు మరణించి ఉంటారు. పిలాతు కూడా ఆశ్చర్యపోతారనమాట. ఎప్పుడైతే అరిమతయి యోసేపు వెళ్ళి
మేము శవాన్ని మేము తీసుకెళ్తామని అడిగినప్పుడు ఆయన అప్పుడే మరణించారా, ఇంతలోనే ఆయన మరణం పొందారా అని శతాధిపతితో కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తారనమాట. అప్పుడే మరణించారా అని చెప్పని. అంటే ఎందుకు ఆయన మరణం అనేది అంత త్వరగా సంభవించిందని అంటే, మనకు తెలుసు ఆ ఫిజికల్ టార్చర్ దారి పొడుగునా ఆయనకి ఎంత ఫిజికల్ టార్చర్ పెట్టారో, అలాగే అక్కడికొచ్చిన తర్వాత ఆయన పడిన గుళ్ళ కిరీటం ద్వారా గాని, ఆయన కొట్టిన దెబ్బల చేత గాని, ఆయనకు అలాగే మెంటల్ గా కూడా చాలా అవమానాలు, నిందలు మొఖం మీద ఉమ్మి వేయటము, ఇటువంటివి కూడా అవన్నీ సహించలేకపోయారు. పైగా ఆ శిలువ మీద వేలాడదీస్తున్నప్పుడు నిజంగా అన్ని గంటలు ఆయన ప్రయాణం శిలువ యాత్ర సాగించి అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేకులు అవన్నీ కొట్టి మాటలతో ఆయన్ని హింసించి, నువ్వు నిజంగా ఇతను ఇతరుల్ని ఈయన రక్షిస్తాడంటే తినని తాను రక్షించుకోలేడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నేను రక్షించుకో అని చెప్పని అనేకమైన మాటల చేత కూడా ఫిజికల్ టార్చర్ పెట్టడం ద్వారా ఆయన యొక్క డెత్ కి రీజన్ అనేది ఆల్మోస్ట్ ఆయన హార్ట్ దగ్గర లైక్ హార్ట్ బీట్ ఇది అవ్వటం గాని అదంతా కూడా ఆయన మరణము చాలా త్వరగా సంభవించింది. అండ్ ముఖ్య కారణం ఆయన మరణానికి ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఎముకలు విరగొట్టబడటం అనేది జరగకూడదు. సాధారణంగా మరణం త్వరగా సంభవించాలని చెప్పని కాళ్ళను విరగొడుతూ ఉంటారు. కానీ లేఖన ప్రకారము ఆయన ఎముకలలో ఒక్కటైనను విరవబడదు అని చెప్పని లేఖనం ఉంది కాబట్టి దాని నెరవేర్పు కోసం సో ఆయన ముందుగానే మరణించారనమాట. ఇన్ కేస్ ఆయన ప్రాణాలతో ఉండినట్లయితే ఆయన ఎముకలు ఆయన కాళ్ళు విరగొట్టే వాళ్ళు, దాని వల్ల ఆయన ఎముకలు విరగబడేవి. కాబట్టి లేఖనం అనేది నెరవేరకుండా ఉండిపోయేది. కానీ ఆయన త్వరగా మరణించడం ద్వారా వాళ్ళు అక్కడ చూసిన వాళ్ళు సో ఆయన మరణించాడు, సో ఈయన కాళ్ళు విరగొట్టక్కర్లేదని చెప్పని ఆయనని అలాగే వదిలేశారనమాట. కాబట్టి ఆ లేఖన నెరవేర్పు కోసం ఆయన చాలా త్వరగా మరణించారు. కాబట్టి ఆ యూదుల యొక్క హృదయం వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే వీళ్ళ కాలం త్వరగా విరగొట్టేస్తే మనం త్వరగా వీళ్ళని సిలువ మీద నుంచి రాళ్ళ మీద నుంచి దించేసి వాళ్ళని వెంటనే ఏం చేయొచ్చు, పాతి పెట్టేసి మనందరం చాలా పరిశుద్ధంగా చాలా పవిత్రంగా ఏ అంటూ లేకుండా లైక్ ఏ మైలు పడకుండా మనకు ఏ అపవిత్రత అనేది మనకి రాకుండా మనందరం చాలా పరిశుద్ధంగా సబ్బాతును ఆచరించవచ్చు, మనందరం పస్కా బలిని ఆచరించవచ్చు అని చెప్పని వాళ్ళ యొక్క ఘోరమైన ఉద్దేశం. అటువంటి ఘోరమైన ఉద్దేశంతో వాళ్ళు కాళ్ళను విరగొట్టాలని త్వరగా ఆయనను అక్కడి నుంచి దించేయాలని చెప్పని ఆలోచించి ఆయనను చేయాలనుకుంటారు. కానీ ఈ సైనికుడు ఆ పక్కకు బొల్లెట్లో పొడవడానికి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనకి ఇంకా ఒకవేళ ఇంకా ప్రాణం ఏ చోటైనా మిగిలి ఉందేమో నేను టెస్ట్ చేద్దాం అన్నట్టుగా, ఒకవేళ అప్పటికి బతికి ఉంటే ఆ బల్లెముతో ప్రక్కలో పొడిచినప్పుడు అక్కడున్న ఆర్గాన్స్ ఏదో ఒకటి డ్యామేజ్ అయ్యి ఆటోమేటిక్ గా చనిపోతారు అన్న ఆ ఉద్దేశంతో కూడా ఆయన పొడిచి ఉండొచ్చు అనమాట. కానీ ఎప్పుడైతే ఆయన పొడిచారో అక్కడ రక్తము నీరు రెండు కారణం అనమాట. ఒక సైంటిఫిక్ గా ఒక డెడ్ బాడీ నుంచి రక్తము నీరు అనేది రావటం ఒక నార్మల్ థింగ్ కాదు, ఒక ఏమంటారంటే ఒక మామూలు విషయం కాదు. ఎందుకని అంటే మరణించిన వ్యక్తి హార్ట్ పంపింగ్ అనేది వెంటనే ఆగిపోతుంది. అంటే గుండె యొక్క పని రక్తాన్ని ప్రతి అవయవానికి ప్రసరణ చేస్తుంది అనమాట. సో అట్లా రక్తం అనేది పాస్ అవ్వకుండా ఆ హార్ట్ అనేది అక్కడే పంపింగ్ అనేది ఆగిపోయినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది అక్కడికక్కడే థిక్ అయిపోతుంది. అంటే రక్తం అనేది చిక్కబడిపోయి అక్కడికక్కడే గడ్డ కట్టుకుపోతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ క్లాట్స్ అనేవి బ్లడ్ ఫామ్ క్లాటింగ్ అయిపోతుందో బ్లడ్ అంతా కూడా రక్తం అనేది కారడం అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట. పైగా వాటర్ అనేది మనం నార్మల్ గా మనకి ఏదైనా గాయమైనప్పుడు కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ మనకు రక్తం అనేది బయటకు వస్తుంది. కానీ ఎక్కడ వాటర్ బ్యాగ్స్ కానీ ఎక్కడ వాటర్ సాక్స్ ఉన్నప్పుడు ప్లేసెస్ లో కూడా మనకు వాటర్ అనేది రాదనమాట. కానీ ప్రభు వారి యొక్క ఆ శిలువ మరణంలో అది ఎంతో ప్రతిదీ కూడా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది అనమాట. సైన్స్ కి ఆపోజిట్ గా ఇక్కడ జరిగింది. సో ఆ డెడ్ బాడీ అంటే ఆ గుండె ఎప్పుడైతే పంప్ చేయడం రక్త ప్రసరణ ఆగిపోతుందో అప్పుడు ఆ బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. కానీ ప్రభు వారి యొక్క శరీరంలో నుంచి రక్తము నీళ్లు రెండు బయటకు వచ్చాయి అనమాట. ఎందుకంటే ఆయన శిలువ మరణం పొందింది విమోచనకు సో మనందరి కొరకు విమోచన కలుగు చేయడానికి. కానీ ఆ విమోచనకు గుర్తుగా ఆ శిలువ మరణం తర్వాత ఆయన ఎప్పుడైతే ఈ రక్తము నీరు ఇచ్చారో కార్చారో ఆఖరి బొట్టు వరకు, సో అది మనకు చిహ్నంగా ఉందన్నమాట. మీకు విమోచన కలిగింది,
అని మనకు ఇండికేషన్ గా ఉందన్నమాట. సో అందుకని చెప్పి వాళ్ళు వెంటనే పొడి చేసి అక్కడ నుంచి దించాలని అనుకున్నారనమాట. ఒక్కసారి మనము ఆ రక్తాన్ని దేనికి చిహ్నంగా మనము ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క రక్తము పాప విమోచన కొరకు ఉందన్నమాట. అయితే మనం ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసమును క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానని. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళింది. సో 28వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు వారి యొక్క రక్తము చిందింపబడటానికి ముఖ్య ఉద్దేశాన్ని ఇక్కడ ప్రభు వారు నొక్కి చెప్తున్నారనమాట. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అంటే ఇది నా రక్తము తర్వాత ఏమనుందండి, పాప క్షమాపణ నిమిత్తము. సో ఆ రక్తము దేనికి ఇండికేట్ చేస్తుందంటే దాని యొక్క రిజల్ట్ ఏంటంటే, ఆ రక్తము కార్చం ద్వారా దేనికి రిజల్ట్ అంటే అది పాప విమోచన కలుగు చేస్తుంది అనమాట. సో ఆ పాప విమోచన ఎవరికంటే అనేకుల కొరకు. అంటే పాత ఒడంబడికలో పాత నిబంధనలో ఏమని ఉంటుందంటే, ఎవరైతే ఆ కుటుంబంలో ఉన్న ఒక మెయిన్ పర్సన్ గాని, ఆ యజమాని గాని, లేకపోతే వ్యక్తిగతంగా ఒకరు చేసిన పాపాలకు గాని వాళ్ళు ప్రాయశ్చిత్తంగా వాళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకొని ప్రాయశ్చిత్తంగా వారు బలిని అర్పిస్తా ఉంటారు. ఏదైనా గొర్రె పిల్లను గాని, మేకలను గాని, పొట్టేలను, ఇట్లా పక్షులను, అట్లా వాళ్ళు పావురాలను అట్లా వాళ్ళు బలిగా అర్పించినప్పుడు దాన్ని పాప క్షమాపణ నిమిత్తముగా ప్రాయశ్చిత్తానికి గుర్తుగా వాళ్ళు ఆ బలిని అర్పిస్తా ఉంటారు. ఆ రక్తాన్ని వాళ్ళు దేవునికి బలి అర్పణగా అర్పిస్తారు. కానీ యేసు ప్రభు వారు చెప్తున్నారంటే, అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము. అంటే ఫుట్ లో మనం చూసినట్లయితే కొత్త నిబంధన రక్తము అని ఉంటుంది. అంటే పాత ఒడంబడికలో దేవుడు వాళ్ళ కొరకు, అంటే వాళ్ళ సొంత పాపం నిమిత్తము వాళ్ళు ప్రాయశ్చిత్తంగా చేసేవాళ్ళు. కానీ ప్రభు వారి యొక్క రక్తం ఏంటంటే అనేకుల కొరకు. అంటే పాత నిబంధనలో ఉన్న వాళ్ళ కొరకు, అలాగే క్రీస్తు కాలంలో నివసించిన వాళ్ళ కొరకు, ఇప్పుడు సజీవంగా ఉన్న మర కొరకు, అలాగే ఇంకా అసలు పుట్టని వారి కొరకు, అంటే అంతకుముందు మరణించిన వారు, జీవంగా ఉన్నవారు, ఇంకా జీవాన్ని చూడని వారు, అంటే ఇంకా పుట్టబోయేవారు, అనేకుల కొరకు, అంటే సర్వమానవాళి కొరకు, అంటే లోక పాపం మొత్తం కూడా ఆయన భుజాల మీద వేసుకొని ఉన్న గొర్రెపిల్ల ఆయన. లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని చెప్పని బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభు వారిని ఉద్దేశించి ఆ మాట అంటారు. కాబట్టి అటువంటి గొర్రెపిల్ల రక్తం అనేది అనేకుల కొరకు, అంటే సర్వమానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించేశారు. ఇది కొత్త నిబంధన. పాత నిబంధనలో వాళ్ళుగా ప్రాయశ్చిత్తం, లేకపోతే వాళ్ళ కుటుంబాల కొరకు యజమాని ప్రాయశ్చిత్తం చేసేవాళ్ళు. ఇక్కడ అందరి కొరకు ప్రభు వారు ఒకేసారి ఆ క్రయధనం అనేది చెల్లించారనమాట. కాబట్టి ఆ రక్తం అనేది పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తము, మనందరి కొరకు అమూల్యమైన రక్తాన్ని ఆయన చిందించి మనందరి పాపాన్ని విముక్తి చేయడానికి ఇచ్చారనమాట. ఎందుకని రక్తాన్ని దేవుడు పాప విమోచన, అంటే పాప విమోచనకు దాన్ని చిహ్నంగా దాన్ని ఎందుకు కార్చాలి అని అనుకున్నారంటే, రక్తంలోనే ప్రాణం ఉంటుందన్నమాట. మనందరికి తెలుసు, హేబెల్ మరణించినప్పుడు తన అన్న అయిన కయ్యేను కోపం చేత హేబెల్ ను హత్య చేసినప్పుడు ఆ హేబెల్ యొక్క రక్తం యొక్క స్వరము దేవుడితో మాట్లాడింది అనమాట. ఆ స్వరము చెప్పింది, నేల నుండి మొరపెట్టింది అని చెప్పని ఆది కాండంలో మనం చూస్తాం. ఒకసారి ఆ వచనం చూద్దామండి. ఆది కాండము 4వ అధ్యాయం 10వ వచనం. ఆది కాండం 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడాయన, నీవు చేసినది ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కాబట్టి
నేల 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 దగ్గర నుంచి హేబేలు యొక్క రక్తం యొక్క స్వరము, అంటే స్వరము ఎవరికి ఉంటుందండి? ప్రాణం ఉన్న వాటికి, అంటే జీవులకు ఉంటుంది. కాబట్టి ఆ రక్తము ఆ రక్తం యొక్క స్వరము దేవునితో మాట్లాడుతుందంటే ఆ రక్తములో ప్రాణం ఉందని మనం గ్రహించాలి. అంటే మనుషులు ఒక్కలకే కాదు, జీవము గల ప్రతి దానికి రక్తములో ప్రాణం ఉంటుంది. అందుకనే నోవాహుతో యెహోవా దేవుడు మాట్లాడుతూ చెప్తారు కదా, 9వ అధ్యాయము 4వ వచనములో, అయినను రక్తమును మాంసమును దాని రక్తముతో అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదురు. కాబట్టి ఆయన మాంసమును రక్తమును వేరుగా వేరుగా చేసి తినాలని చెప్పని యెహోవా దేవుడు అప్పుడే సెలవిచ్చారన్నమాట. అంటే మనము కొంతమంది రక్తం తింటారు, లైక్ మేకల రక్తం తింటే మంచిది, గాడిద రక్తము ఆ లైక్ తింటే తాగితే మంచిది అని చెప్పని ఆ రక్తాన్ని తింటారు. కానీ రక్తం ఎప్పుడు కూడా తినకూడదు, త్రాగకూడదు. ఎందుకంటే మాంసాన్ని వేరు చేసి ఆ మాంసం వరకు తినమని చెప్పని దేవుడు అనుగ్రహించాడు, కానీ ఆ రక్తాన్ని మనం తినకూడదు, త్రాగకూడదు. ఎందుకంటే వాటిలో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణము ఏం చేస్తుందంటే మన ప్రాణానికి బదులుగా ఆ రక్తంలో ఉన్న ప్రాణము మనకు బదులుగా బలి అర్పణగా వెళ్ళినప్పుడు దేవుడు ఆ పాపాలను క్షమిస్తారని చెప్పని దేవునికి మొరపెడుతూ, అంటే దేవుని యొద్ద క్షమాపణ కోరుతూ ఆ రక్తాన్ని మనము బలిగా అర్పిస్తూ ఉంటాము. కానీ అటువంటి రక్తాన్ని మనం తిన్నప్పుడు ఆ ప్రాణం, మన ప్రాణానికి బదులుగా దాని ప్రాణాన్ని మనము తినకూడదు అనమాట. కాబట్టి దేవుడు తినకూడదని సెలవిస్తూ ఉన్నారు. మరియు అంటే ఆ రక్తానికి స్వరం ఉంది, ప్రాణం ఉంది. అలాగే రక్తమే దాని ప్రాణం అని చెప్పని ఆ లేవి లేవి కాండము లేవి కాండము 17వ అధ్యాయం చూద్దాం ఒకసారి. లేవి కాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయేటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి రక్తం ఏం చేస్తుందంటే దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి మనకు ప్రాయశ్చిత్తం చేస్తుంది అనమాట. సో మనము చేయాల్సిన అదంతా కూడా రక్తం రక్తం ద్వారా అక్కడ చేయబడుతుంది. కాబట్టి అందుకే దేవుని యొక్క రక్తము ద్వారా మనకు ప్రాయశ్చిత్తం అనేది కలిగిందనమాట. సో పాత నిబంధనలో ఓన్లీ వాళ్ళకు వాళ్ళు చేసిన దాన్ని బట్టి అంటే వాళ్ళ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకు తగినట్టుగా ప్రాయశ్చిత్తం చేసుకున్నారు, రక్తాన్ని కూడా బలి ఇచ్చి. కానీ క్రీస్తు మనందరి కొరకు, అంటే సర్వ మానవాళి కొరకు ఆయన్ని రక్తం చిందించారనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయన సిలువ మరణం, అంటే సిలువ ప్రయాణం మొత్తంలో కూడా రక్తాన్ని చిందిస్తూ వచ్చారు కదా. సో ఆ రక్తముతో క్రయధనము వెల అనేది చెల్లించబడిందా అంటే లేదు. ఎందుకంటే ఆఖరి బొట్టు వరకు ఆయన చిందించాలన్నమాట. ఎందుకంటే మన పాప భారం ఎంత ఘోరంగా, ఎంత భారంగా ఉందనంటే ఆయన ఆయన శరీరంలో ఉన్న శరీరము రక్తము రెండు వేరుపడేంత విధంగా, అంటే ఆ శరీరంలో ఇంకా ఒక్క రక్తపు బొట్టు కూడా ఉండకుండా ఆయన రక్తాన్ని కార్చినప్పుడు మాత్రమే మన పాపానికి తగినటువంటి క్రయధనం అనేది ఆయన చెల్లించిన వాడిగా ఉంటాడనమాట. కాబట్టి ఎప్పుడైతే సైనికుడు ప్రక్కలో పొడిచాడో అప్పుడు ఆ ఉన్న మిగిలిన రక్తం కూడా, ఆయన ప్రాణము విడిచిన తర్వాత మిగిలిన రక్తము కూడా మొత్తం కూడా సడన్ ఫ్లో, అంటే వెంటనే కారెను అని చెప్పని మనం ఇందాక చదువుకున్న యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో వెంటనే కారెను అంటుంది. అంటే అది అప్పటికి కూడా థిక్కెన్ అవ్వలేదు. నార్మల్ గా మినిట్స్ టు 1 అవర్ లోపు మొత్తం బ్లడ్ అంతా కూడా గడ్డగట్టుకుపోవటం, థిక్నెస్ అంటే చిక్కబడిపోయి గడ్డగట్టుకుపోతుంది ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ ఆగుతుంది. కానీ ప్రభు వారి విషయంలో ఆయన ఆఖరి బొట్టు వరకు కార్చేంత వరకు కూడా ఆయన ఆ రక్తాన్ని కార్చినప్పుడు మాత్రమే మన పాపానికి క్రయధనంగా కంప్లీట్ గా వెల మొత్తం చెల్లిస్తేనే రక్తం ఏమీ మిగలకుండా ఆయన కార్చినప్పుడు మాత్రమే ఆ క్రయధనం అనేది, ఆ క్రయదానికి కంప్లీట్ వెల అనేది వస్తుందన్నమాట. సో ఆ విధంగా ఆయన ఆఖరి బొట్టు ఆ ప్రక్కలో పొడిచినప్పుడు ఆ మిగిలిన రక్తం కూడా పోయినప్పుడు ఆఖరి బొట్టు వరకు చిందించారు, వెల మొత్తం చెల్లించారు. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ రక్తంతో పాటు నీరు కూడా బయటికి వచ్చింది అనమాట. నార్మల్ గా ఎప్పుడు శరీరంలో నుంచి నీరు అనేది ప్రత్యేకించి కనపడదు, కానీ మనకు ఆ రక్తంలోనే
ఆ వాటర్ లెవెల్స్ అనేవి ఉంటది. కానీ ఎప్పుడైతే ఈ నీళ్లు బయటికి వచ్చాయో ఇది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే అన్నమాట. ఈ నీరు దేవుడు ఏ ఏ విమోచనకు చిహ్నంగా చూపించాలనుకుంటున్నారంటే మనకు నిత్య జీవం కలుగజేయటానికి, మనము నూతన జన్మ పొందుకోవడానికి, ఆ నూతన జన్మ కూడా మనకు ఆ నూతన జన్మ అనేది కూడా ఎట్లా ఉంటుందంటే శాశ్వతమైన జీవం, అంటే శాశ్వతంగా ఉంటుంది ఆ నూతన జన్మ కూడా. సో దాన్ని మనకు ఇవ్వాలి అని చెప్పని ఆ నీరును చిందించి ఆయన సూచిస్తున్నాడు అనమాట. ఎట్లా అని మనం ఆలోచన చేసినట్లయితే నీరు శుద్ధీకరణకు గుర్తుగా ఉంటుంది. అంటే ఎవరైనా మనం ఏదైనా ఆ తప్పు చేసినప్పుడు, ఎగ్జాంపుల్ గా పిలాతు గారిని మనం చూసినట్లయితే ఆయన ఈ ఈ నీతిమంతుడి యొక్క శిక్షకు నాకు ఏమి సంబంధం లేదని ఆయన నీళ్ళతో చేతులు కడిగేసుకుంటారు అనమాట. లైక్ ఆయన శుద్ధీకరించుకుంటారు. అలాగే మనము ఒకసారి సంఖ్యాకాండము 19వ అధ్యాయం చూసినట్లయితే యెహోవా దేవుడు మోషేకు అహరోను కూడా ఆజ్ఞాపిస్తారనమాట. మీరు మీరు ఈ విధంగా శుద్ధీకరణ చేసుకోండి అని చెప్పని వారికి గుర్తు చేస్తా ఉంటారు. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 1-12 వచనాల్లో మనము ఇదంతా చూడవచ్చు. బలి అర్పించిన తరువాత ఏ విధంగా చేయాలి అని చెప్పని. కానీ నేను కొన్ని వచనాలు ఏడో వచనం చదువుతున్నానండి. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 7వ వచనము. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాలెములో ప్రవేశించి సాయంకాలము వరకు పవిత్రుడై ఉండును. కాబట్టి అపవిత్రుడై ఉండును. కాబట్టి ఏం చెప్తున్నారంటే మీరు నీళ్లతో మీ బట్టలను ఉతుక్కొని ఆ తర్వాత శిరస్నానము అంటే పై నుంచి కింద వరకు తల స్నానము చేయాలని చెప్పని, నీళ్లతో మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి అని చెప్పని యెహోవా దేవుడు మోషేతో అహరోనుతో అలాగూ సెలవిచ్చున్నాడు అనమాట. అలాగే 11వ వచనంలో చూసినట్లయితే ఏ నరశవమైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలములతో పాప శుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. కాబట్టి వాటర్ తో ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో అప్పుడు శుద్ధీకరించబడతామని చెప్పని ఆ పాప 3వ దినమున ఆ జలముతో పాప శుద్ధి. సో పైన శుద్ధి మాత్రమే కాకుండా ఆ నీళ్లతో అంతరంగ శుద్ధి ఎలా జరుగుతుందంటే దానికి చిహ్నంగా బాప్తిస్మం అన్నమాట. సో బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంటాము? యేసు ప్రభువు రక్షకుడు అని మన హృదయాలతో మన నోటితో ఒప్పుకొని ఆయన రాజ్యము వస్తుందని నమ్మి ఆయన ద్వారానే మనకు నిత్య జీవం కలుగుతుందని మనం ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో, ఆయన మన కొరకు వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి లోక పాపాలను మొత్తం ఆయన మోసుకొని పోయి తండ్రి కులపాసనలో కూర్చొని మన కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తూ మనందరము కూడా ఆయనతో పాటు నిత్యము జీవించులాగున మనందరి కొరకు జీవ కిరీటాలు ఏర్పరచు. అదంతా కూడా మనం ఎప్పుడైతే విశ్వసించి అదంతా జరుగుతుందని, అదృశ్యమైనవి కూడా ఉన్నవని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు మనము బాప్తిస్ము తీసుకుంటాము. అప్పుడు నీళ్లతో బాప్తిస్మం అనేది జరుగుతుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అగ్నితో బాప్తిస్మం ఇస్తారు. అయితే ఈ నీళ్లతో అప్పుడు పాత నిబంధనలో శుద్ధీకరణ అంటే పాప శుద్ధి కోసము పైన వాళ్ళు శిరస్నానము చేశారు కానీ అంతరంగ శుద్ధి కోసము మనల్ని మనము పవిత్రపరుచుకొని మనల్ని మనం కడుక్కొని బాప్తిస్మం అనే దాన్ని మనము తీసుకుంటా ఉంటాం అనమాట. అలాగే ఈ నీటి మనం మరొక విధంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు చెప్తారు కదా, నేను మీకు జీవజలాన్ని ఇస్తాను అని చెప్తారు. సుకార అనే గ్రామం దగ్గరికి ప్రభు వారు ప్రయాణం చేస్తూ వెళ్లి అలసటతో యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ అక్కడ నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు చెప్తారు కదా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. అతనిలో జీవజలపు ఊటలు ఊబి అనేది ఉంటుందని చెప్పని ప్రభు వారు చెప్తారు. ఒకసారి ఆ లేఖన భాగం చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. సో నార్మల్ వాటర్ తాగే వాళ్ళందరికీ తిరిగి మళ్ళీ దాహం వేస్తుంది. కానీ ఎప్పుడైతే దేవుడిచ్చి నీళ్ళు అనేవి మనం తాగుతామో అప్పుడు దప్పిక అనేది ఉండదు. పైగా నిత్య జీవముకై ఊరడి
ఊరడి బుగ్గ అనేది అతనిలోనే ఉంటుంది అనమాట. సో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆయన సెలవిస్తున్నారు. సో దేవుడిచ్చే నీళ్లు త్రాగటం ఎలాగా? అసలు ఆ నీరు ఏంటి? అని మనం ఆలోచన చేసినట్లయితే, మనము నమ్మకంగా క్రీస్తు చెంతకు చేరి, ఆయనకు మన హృదయాల్ని అప్పగించి, మన హృదయంలో ఆయన నివసించేలాగా మనం చేసుకుంటే, అదే దేవుడిచ్చే నీళ్ళను మనము త్రాగడం అండి. ఎందుకంటే ఆయన ఇచ్చిన నీరు త్రాగినప్పుడు మాత్రమే మనకు నూతన జన్మ, శాశ్వతమైన జీవం అండ్ పరిశుద్ధాత్మ నింపుకునే సామర్థ్యం కూడా అప్పుడే మనకు కలుగుతుందన్నమాట. ఎందుకంటే అది దేవుని ఆత్మ కూడా జీవజలానికి సూచనగా ఉంది. ఎందుకంటే మన పక్షాన ఆయన ఉంటాడు అని చెప్పని ఆదరణకర్తగా మనల్ని ఆయన పంపించారు కాబట్టి ఆయన మన పట్ల జీవాన్ని కలుగు చేసే ఒక జలముగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారనమాట. ఇది అందరికీ ఉచితంగా వస్తుందని దేవుడు చెప్పాడు కానీ దాని కొరకై మనము అడగవలసి ఉంది. ఎందుకంటే మనము అడిగినప్పుడు మాత్రమే మనం దాన్ని పొందుకోగలుగుతాం. మనం ఆహ్వానించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తారనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే అది ఉచితంగా వస్తుంది, కానీ మనము దాని కొరకు అడగాలి. ఎందుకంటే ఆయన కొరకు మనము పొందే దాహం అనేది ఆ తీరదు. ఎందుకంటే ఆయన యొక్క సత్యాన్ని, న్యాయాన్ని మనం అన్వేషిస్తూ ఆయన ప్రేమను ఇంకా తెలుసుకోవాలని చెప్పని దాహం అయితే తీరదు. కానీ ఎప్పుడైతే మనము ఆత్మీయంగా దాని రుచి చూచి దాన్ని మనం అనుభవిస్తామో ఆ తరువాత అటువంటి దప్పిక అనేది మనకు ఉండదనమాట. కాబట్టి మనము దాన్ని ఆత్మీయంగా స్వీకరించాలని చెప్పని దేవుడు దాన్ని ఇవ్వాలని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఒక్కసారి మనము మత్తయి సువార్తలో చూసినట్లయితే క్షమించండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. సో ఇక్కడ ఆ వచనం చెప్పినప్పుడు లేఖనంలో చెప్పినట్టుగా ఎప్పుడైతే విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఒకసారి మళ్ళీ ఆ వచనం చదువుతున్నానండి. రాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పునట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారు. సో విశ్వాసం ఉంచే వాళ్ళ కడుపులో నుంచి జీవజల నదులు అనేవి పారతాయంట. కానీ ఎట్లా అది పారుతుందంటే తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. సో రెండు మనం కంపేర్ చేసినట్లయితే విశ్వాసం ఉంచు వారి యొక్క కడుపులో నుంచి జీవజల నదులు పారు అండ్ విశ్వాసం ఉంచు వారి యొక్క ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పొందబోవు ఆత్మ గురించి ఈ విధంగా చెప్పారు. అంటే విశ్వాసం ఉంచే వాళ్ళ దగ్గర రెండు ఉంటాయి, ఒకటి జీవజలము, ఒకటి ఆత్మ. సో ఆ జీవజలమే ఆత్మ అన్నమాట. కాబట్టి ఆ జీవజలాన్ని పొందుకోవాలనంటే ఆత్మ అనుగ్రహింపబడాలి. అక్కడ కింద వర్షంలో మనం చూసినట్లయితే యేసు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకా అనుగ్రహింపబడలేదు అని ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వమై పాత నిబంధన కాలంలో, అలాగే క్రీస్తు ఉన్న కాలంలో, అలాగే ఇప్పుడు కూడా ఆయన తనను కనపరుచుకున్నాడు. పరిశుద్ధాత్మను తనను తానుగా కనపరుచుకున్నారు. తను చేయాల్సిన పనిని చేస్తూ ఉన్నారు. చురుకుగా ఎక్కడైతే పరిశుద్ధాత్మ సహాయం ఉందో అక్కడ అన్ని చోట్ల ఆయన మనకు కనబడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆత్మను విశ్వాసం ఉంచి వారందరికీ ఆత్మను అనుగ్రహిస్తాను అని ఎందుకు మళ్ళీ ఆత్మ అనుగ్రహింపబడలేదు అన్నారంటే అది సిలువ మరణం తర్వాతనే జరగాలి. ఎందుకంటే ప్రభు వారి భూమి మీదకి వచ్చి ఆయన శ్రమపడి ఆయన మార్గాన్ని చూపించి మరణించి తిరిగి లేచి అంటే పునరుద్ధారుడై ఆ తర్వాత ఆరోహణమైన తరువాత మాత్రమే తండ్రితో ఆయన అంటే తండ్రి కుమారుడు కలిసి పరిశుద్ధాత్మను ఆయనను సంపూర్ణంగా మనకు అనుగ్రహించారనమాట. సంపూర్ణంగా మన కొరకు ఇది ఇంకా పరిశుద్ధాత్మ కాలం అని చెప్పని మనం భావించవచ్చు. ఎందుకంటే ఆయన ప్రజెంట్ మనతో నివసిస్తున్నారు కాబట్టి ఆయనను అనుగ్రహించాలి అని చెప్పానంటే సిలువ మరణం అనేది జరగాలన్నమాట. సో సిలువ మరణంలో మాత్రమే రక్తం అనేది సిలువ మరణంలో మాత్రమే పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అనమాట. ఎందుకని మనం ఆలోచన చేసినట్లయితే ఇందాక మనం చదివిన వచనంలోనే మనుష్య కుమారుడు మహిమపరచబడిన తరువాత అంటే
యేసు ప్రభు వారి మరణమైన తరువాత మాత్రమే ఆయన మహిమా ప్రవేశంలోనికి వెళ్తారనమాట. అంటే ఈ లోకానికి ఆయనకు ఇంకా ఎటువంటి సంబంధం అనేది ఉండదనమాట. శిలువ మరణం తర్వాత ఆయన ఇంకా ఈ భూమిని విడిచిపెట్టి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నప్పుడు మాత్రమే ఆ ఆయన తిరిగి ఆ స్థానానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆ సమయంలో మనకు అనుగ్రహించారనమాట. కాబట్టి ఈ పునరుద్ధానం తర్వాతే పరిశుద్ధాత్మ దేవుడు అనేది మనకు అనుగ్రహించారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ కార్యం అనేది జరిగిపోయింది. ఇప్పుడు ఆ శిలువ మరణం అనేది అయిపోయింది. కాబట్టి మనము ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ సహాయముతో తిరిగి మనము ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా ఆ జీవజలాన్ని ఆయన ప్రక్కలో పొడిచినప్పుడు ఆ నీరు ఏదైతే కార్చారో దానికి చిహ్నంగా ఉన్న జీవజలాన్ని మనందరం కూడా త్రాగిన వారమై ఉండి, త్రాగటం అంటే ఇందాక చెప్పినట్టుగా మనందరము కూడా క్రీస్తును మనము విశ్వసించి ఆయనను మనము నమ్మకంగా ఆయన చెంతకు చేరి ఆయన ప్రభువుగా ఆయనకు మన యొక్క రక్షకుడిగా మనం అంగీకరించి మన యొక్క ముక్తిదాతగా ఆయనను ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో మన హృదయాల్లో స్వీకరిస్తామో అప్పుడు మనము ఆ ఆ జీవజలాన్ని త్రాగిన వారమై ఉంటాము. ఆ జీవజలము యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే నిత్య జీవమునకై. సో ఆ మెయిన్ అల్టిమేట్ మనకు వచ్చేది ఏంటంటే ఆ జీవజలం తాగితే నిత్య జీవం అనేది మనకు అనుగ్రహింపబడుతుంది. చివరిగా మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయము చూసుకొని మనం ముగించుకున్నామండి. మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాము. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఆయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. కాబట్టి మనం ఇప్పుడు చూసిన లైక్ దేవుడు కార్చిన రక్తము పాప విమోచనకై, అలాగే ఆయన చిందించిన నీరు మన ఆ జీవజలాన్ని మనం త్రాగినప్పుడు మనకు ఆత్మ ఎట్లా మనకు సహాయంగా ఉంటుందో ఈ మూడు అంటే రక్తము, నీళ్లు, ఆత్మ ఈ మూడు కూడా సాక్ష్యం ఇస్తాయంటండి మన పక్షాన. ఎందుకని దేని గురించి సాక్ష్యం ఇస్తాయంటే 11వ వచనంలో చూసినట్లయితే ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని ఎందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. కాబట్టి కాబట్టి ఈ మూడు కూడా అంటే రక్తము, నీరు, ఆత్మ ఏ విధంగా అయితే సాక్ష్యం ఇస్తున్నాయో ఆ నిత్య జీవం అనేది ఆ సాక్ష్యం ఏమిటంటే దేవుని యందు నిత్య జీవం ఉన్నది అనే దానికి ఈ మూడు సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సాక్ష్యాన్ని మనము నమ్మి దేవుణ్ణి ఎప్పుడైతే అంటే దైవ కుమారుని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనకు జీవం అనేది కలుగుతుంది. ఎవరైతే దేవుని కుమారుని అంగీకరింపరో వాళ్ళెవ్వరికి కూడా నిత్య జీవం అనేది అంటే జీవము లేని వాడుగా వాడు ఉంటాడనమాట. కాబట్టి యేసు ప్రభు వారు మన కొరకు ఇంత శ్రమపడి ఇంత మరణాన్ని పొంది మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆఖరి అంటే మరణించిన తరువాత కూడా ఒక్క రక్తము చుక్క కూడా ఆయన లేకుండా కంప్లీట్ గా మన పాపాల కొరకు క్రయధనముగా ఆయన రక్తాన్ని వెలగా ఆయన చిందించిన తరువాత మనం చేయాల్సింది ఆయన ఇచ్చే నిత్య జీవము కొరకు మనం ప్రయత్నం చేయటం. ఆయన చేసిందే మనందరం కూడా ఆయనతో నిత్యము జీవించి శాశ్వతమైన జీవము కలిగి ఎటర్నల్ లైఫ్ గా ఆ జాయ్ ని మనందరం కూడా ఆయనతో కలిసి ఎంజాయ్ చేయాలని, ఆయనతో కలిసి నివసించాలని చెప్పని, మనందరం కూడా ఎంతో సంతోషిస్తూ ప్రభుతో ఆనందించాలని చెప్పని ఆయన వచ్చిందే దానికోసం. అందుకొరకే ఆయన ప్రేమను ఆ విధంగా వెల్లడిపరిచారు. ఆ కఠినమైన శిక్ష ద్వారా ఆయన ప్రేమను వెల్లడి చేశారు. కాబట్టి మనము ఈ సమయంలో మనం చేయాల్సింది ఆ నిత్య జీవం కొరకు ప్రయాసపడటం. మనం చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా ఆయనతో కలిసి నివసించడానికి మనం చేయాలన్నమాట. ఆయన ప్రేమను మనము కనుగొనే వారిగా ఉండాలంటే ముందుగా మనలో ఉన్న ఆ పాపాన్ని మనం కన్ఫెస్ చేసుకొని గాడ్ విల్ కి మనం సరెండర్ అయిపోయి అంటే మన జీవితాన్ని మొత్తము ఆయనకు సమర్పించుకొని మనము ఉన్నట్లయితే ఆ విధంగా మనము దేవుని చెంతకు చేరుతాము. ఆయన ప్రేమను ఇతరులకు పంచేవారుగా ఉంటాము. ఆయనతో కలిసి అందరినీ మనము రక్షించుకొని ఆయనతో కలిసి నివసించడానికి మనము ప్రయత్నం చేయడానికి మనందరం సిద్ధపడదామండి. ఈ మాటలు దేవుడు దీవించాలని మన వినికిడిలో వాటిని నెరవేర్చాలని ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.
మహాగరుడ మహోన్నతుడ నీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇప్పటి వరకు ప్రభా నీవు మాతో మాట్లాడావని ప్రభా మేము ఉద్దేశించుకున్నాం తండ్రి. ప్రభా పిలిచిన ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తాకారని ప్రభా మేము భావిస్తున్నాం తండ్రి. ప్రభా నీ యొక్క రక్తాన్ని నీరుని ప్రభా నీవు ఆఖరి బొట్టు వరకు ప్రభా నీవు కాల్చిన విధానాన్ని బట్టి నీకే వేలాది స్థితులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. సర్వమాని యొక్క పాపాలను ప్రభా మీరు మోస్తూ ప్రభా నువ్వు భరించి నీవు చేసిన ఈ అల్టిమేట్ సాక్రిఫైస్ కొరకు ప్రభా నీకే వేలాది స్థితులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఎవరు చేయని త్యాగాన్ని ప్రభా నీవు చూపించావు తండ్రి. మరణము వరకు ప్రభా నీవు మా పట్ల కృప చూపించు ప్రభా. అనుదినము ప్రభా నూతనమైన వాస్త్రంతో దర్శిస్తూ ప్రభా మాకు మరి ఒక దినాన్ని ఇస్తూ ప్రభా మేము నీ చెంతకు చేరాలని ప్రభా మా హృదయములో తండ్రి ప్రభా నువ్వు తట్టుచున్నావు తండ్రి. ప్రభు మేమైతే ప్రభా వాటిని తెలియకుండా ప్రభా బయట నిలబెట్టుతున్నాము తండ్రి. కానీ ప్రభా మేము ఈ శిలువ మరణం ప్రభా శ్రమల ప్రభా ధ్యానాల కాలంలో తండ్రి మేము యొక్క శ్రమను మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రభా అన్నింటినీ మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా నీ చెంతకు చేరే వారిలాగా ప్రభా నీవు ప్రభా మా యొక్క ముక్తిదాతవు ప్రభా నీ యొక్క జీవదాతవు ప్రభా నువ్వు మాకు రక్షకుడు అని చెప్పి మేమందరం అంగీకరించే విధంగా ప్రభా మా జీవితాలు మేము మార్చుకోవడానికి మిమ్మల్ని సిద్ధపరచమని ప్రభా నీ యొక్క పునరుద్ధాన దినము ప్రభా మీకు జ్ఞాపకం చేసుకునే విధంగా ప్రభా మా జీవితాలు ప్రభా తిరిగి పునరుద్ధాన జీవాన్ని ప్రభా మేమందరం ప్రభా అనుభవించే వారిగా ఉండటానికి సహాయం దయచేయమని నీ రాకడ ఆలస్యం అయితే మరి ఒక మార్గం మేమందరం కలుసుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని త్వరలో రాని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరి ఒక మారు మీ అందరికీ వందనాలని దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదిస్తున్నాం. ఆమేన్.